హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీ స్పోర్ట్స్ అప్డేట్స్. ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఏ టీం నుంచి ఏ అప్డేట్ వచ్చిందనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడకపోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రో కబడ్డీ సీజన్ 12 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పట్నా పైరేట్స్ జెర్సీ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 12 గురించి పట్నా పైరేట్స్ న్యూ జెర్సీని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ జెర్సీ అయితే సేమ్ ప్రో కబడ్డీ సీజన్ 11లో ఎలా అయితే ఉందో ప్రో కబడ్డీ సీజన్ 12లో కూడా సేమ్ అదే జెర్సీతో అయితే రావడం అయితే జరుగుతుంది పట్నా పైరేట్స్. మీరు స్క్రీన్ పై చూస్తున్న పట్నా పైరేట్స్ జెర్సీలో ఏమైనా చేంజెస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ హర్యానా స్టీలర్స్ న్యూ జెర్సీ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 12లోకి హర్యానా స్టీలర్స్ న్యూ జెర్సీతో రావడం అయితే జరుగుతుంది. మీ స్క్రీన్ పై చూస్తున్న జెర్సీ హర్యానా స్టీలర్స్ న్యూ జెర్సీ. ఈ జెర్సీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ జెర్సీతో హర్యానా స్టీలర్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 మ్యాట్ పై రాబోతుంది. అలాగే హర్యానా స్టీలర్స్ ప్లేయర్ అయిన ఆశిష్ నర్వల్ రూల్డ్ అవుట్ కావడం అయితే జరిగింది. ఈ ప్లేయర్ బదులుగా నీరజ్ నర్వల్ ని రీప్లేస్మెంట్ గా తీసుకురావడం అయితే జరిగింది హర్యానా స్టీలర్స్. నెక్స్ట్ ఈ ముంబై టీం న్యూ జెర్సీ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం 2 న్యూ జెర్సీస్ ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ ముంబై ఫస్ట్ జెర్సీ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 2లో ఏ జెర్సీతో అయితే ఛాంపియన్స్ అయ్యారో మళ్ళీ అదే జెర్సీతో ప్రో కబడ్డీ సీజన్ 12లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సెకండ్ జెర్సీ చూసుకున్నట్లయితే బ్లాక్ టీమ్ తో జెర్సీని తీసుకురావడం అయితే జరిగింది ఈ ముంబై టీం 2 న్యూ జెర్సీస్ లో ఏ జెర్సీ చాలా బాగా నచ్చిందని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ న్యూ జెర్సీ ఎలా ఉంది, అలాగే కెప్టెన్ వైస్ కెప్టెన్ ఎవరనేది చూద్దాం. ముందుగా జెర్సీ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 11 లో జెర్సీ ఎలా ఉందో ప్రో కబడ్డీ సీజన్ 12 లోకి కూడా సేమ్ అదే జెర్సీతో రావడం అయితే జరుగుతుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఇక కెప్టెన్ వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే వైస్ కెప్టెన్ గా రేజా మిర్బగేరిని, కెప్టెన్ గా నితిన్ రావల్ ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం జైపూర్ పింక్ ప్యాంథర్స్. నెక్స్ట్ బెంగాల్ వారియర్స్ న్యూ కెప్టెన్ చూసుకున్నట్లయితే కెప్టెన్ గా సెన్సేషనల్ రైడర్ అయిన దేవాంగ్ దళాల్ ని బెంగాల్ వారియర్స్ వాళ్ళ న్యూ కెప్టెన్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇక డిఫెన్స్ కెప్టెన్ గా నితీష్ కుమార్ ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది బెంగాల్ వారియర్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం. నెక్స్ట్ బెంగళూరు బుల్స్ ఎట్టకేలకు వాళ్ళ కెప్టెన్ ని వైస్ కెప్టెన్ ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. కెప్టెన్ చూసుకున్నట్లయితే అంకుష్ రాతే, వైస్ కెప్టెన్ గా ఆకాష్ షిండేని అనౌన్స్ చేయడం అయితే జరిగింది ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం బెంగళూరు బుల్స్. అంకుష్ రాతే, ఆకాష్ షిండే కెప్టెన్ గా వైస్ కెప్టెన్ గా అయితే ఉంటున్నారు. మరి ప్రో కబడ్డీ సీజన్ 12 లో బెంగళూరు బుల్స్ కి ఎలాంటి రిజల్ట్స్ అందిస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పునేరి పల్టన్ జెర్సీ అలాగే కెప్టెన్ వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే ముందుగా జెర్సీ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 11 లో జెర్సీ ఎలా ఉందో ప్రో కబడ్డీ సీజన్ 12 లో కూడా సేమ్ అదే జెర్సీతో రావడం అయితే జరుగుతుంది పునేరి పల్టన్. ఇక పునేరి పల్టన్ కెప్టెన్ వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే కెప్టెన్ గా అసలం అమినందర్ ని, వైస్ కెప్టెన్ గా పంకజ్ మొయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం పునేరి పల్టన్. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ప్రో కబడ్డీ సీజన్ 12 వన్డేలో స్టార్ట్ కాబోతుంది కాబట్టి నెక్స్ట్ మ్యాచెస్ రివ్యూస్ ప్రివ్యూస్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకుని ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.